చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వ పాలన వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారిని తరిమి కొట్టిన ఘనత వైసీపీ అధినేత జగన్కే దక్కుతుందన్నారు. గత వైసీపీ పాలన వల్లే పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదన్నారు. ఈరోజు దావోస్కు పోయినాం, అద్భుతాలు సాధిస్తాం, ఏదేదో వచ్చేస్తాయి రాష్ట్రానికి ఉన్నాం. ఇదేం కొత్తగా చెప్పేటుంటుందా? మీరు కొత్తగా చెప్పేది అయితే మేము కూడా ఏదైనా అనుకోవచ్చు. 2018 నుంచి ఖచ్చితంగా ఇక్కడ వస్తానే ఉన్నాయి. రోజు రాష్ట్రానికి 150 సంస్థలు 2018లో చెప్పాం, ఎక్కడ వచ్చాయి? రాష్ట్రానికి ఎయిర్ బస్ వచ్చేసింది అన్నాం. అప్పుడు ఇది చెప్పింది ఆంధ్రాకి అలీబాబా అన్నాం. 19లో దావోస్ ఉంది, ఎక్కడ అలీబాబా? ఎక్కడ? నువ్వే కదా ఉన్నావు. తర్వాత అనేక సంవత్సరాలు ప్రకాశం జిల్లాకు జిందాలంటివి 17లో దావోస్కు పోయినప్పుడు అదేమైందో తెలియదు. లాకీడ్ వచ్చేసింది అన్నాం, 17లో దావోస్కు పోయేసి కూర్చొని ఎక్కడ వచ్చింది? దావోస్కు పోయిన తర్వాత అక్కడ పారిశ్రామికవేత్తలతో ఇక్కడి నుంచి పోయినట్టు పారిశ్రామికవేత్తలతోనే ఫోటోలు తీసుకొని ఏదో అద్భుతం జరుగుతుంది అని చెప్పి ఎవరిని మభ్య పెడతాం. అక్కడి నుంచి అక్కడ MOU జరిగినటువంటిది ఒకటన్నా ఇక్కడ మెటీరియలైజ్ అయిందా? ఆలోచన చేయమంటున్నా. ఎంతకాలం మనం మభ్య పెడతాం ప్రజల్ని? ఈ రోజు దావోస్ పర్యటన ఎప్పుడు జరిగిందో ఒకసారి మీరు క్యాలెండర్ లో చూడాలా. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా పెట్టుబడులదారులందరినీ పక్క రాష్ట్రాలకు తరిమేసిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది. అయితే ఈ రోజు మా నాయకులు దావోస్ పర్యటన ముఖ్యమంత్రి అలాగే HRD మినిస్టర్ హోదాలో వెళ్ళినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికాలు ఈ రోజుకి కూడా రాష్ట్రాల్లో అయితేనేం కేంద్రంలోనైతేనేం అంతర్జాతీయంగా తెలుసు కాబట్టి ఇలాంటి తప్పులు జరుగుతా ఉన్నాయి తప్పక ఈ రోజు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఏ విధంగా ఏ తప్పులు దొరలేదు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, దావోస్ పోయేది కాదండి, దావోస్ పోకుండానే ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండి గూగుల్ తెచ్చింది ఎవరని మేము అడుగుతున్నాం. గూగుల్ యొక్క వైజాగ్ లో గూగుల్ పెట్టేదానికి చేసింది ఎవరు? అలాగే TCS సంస్థ ద్వారా ఇక్కడ వందలాది అవకాశాలు కల్పిస్తామని చెప్పింది ఎవరు?